ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. కాలీఫ్లవర్ బఠానీ తోటి సింపుల్గా ఈజీ అయిన గుర్మా ఎలా చేయాలని చూపిస్తా. చపాతీ, రోటీ, వెరైటీ రైస్కి చాలా బాగుంటుంది. ఎలా చేయాలని చూపిస్తా రండి. జార్ తీసుకుని దాంట్లో 2 పత్త పచ్చి కొబ్బరి, కొన్ని ఎల్లిపాయలు, సోంపు, జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు, చెక్క, లవంగ, స్టార్ పువ్వు ఇవన్నీ మిక్సీకి వేసి కొన్నిగా వాటర్ పోసి పేస్ట్గా పట్టేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టీ స్పూన్ ఆయిల్ వేసిన. ఆయిల్ కాగినాక మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్. దీనికి పోపు ఏం వేయకూడదు, ఎందుకంటే మన కొబ్బరి పేస్ట్లోనే అన్నీ పట్టేసినాం కాబట్టి ఆనియనే వేసుకోవాలి. ఆనియన్ మొత్తం వేగినాయి. ఇప్పుడు 2 టమాటా వేసుకోవాలి. టమాటా వేసి కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనకు టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్, క్యారెట్, బఠానీ, ఒక 1/2 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పెట్టినాం కదా పచ్చి కొబ్బరి, చెక్క, లవంగాలు, ఎండుమిరపకాయలు అవి వేసుకోవాలి. అది వేసి మటన్ మసాలా మాత్రం వేసుకోవాలి, ఇంకా కారం వేయకూడదు. ఇప్పుడు మనం మిక్సీకి పట్టిన గ్రేవీ కూడా వేసుకోవాలి. దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఇది మొత్తం తీసి కుక్కర్కు మార్చి ఒక 2 విజిల్ పెట్టేస్తే మనకు గుమగుమలాడే బఠానీ కాలీఫ్లవర్ గుర్మా రెడీ అవుతుంది. మొత్తం కుక్కర్కు మార్చుకున్నా. ఇప్పుడు పైన కొంచెంగా కొత్తిమీర, పుదీనా, కొంచెం ఫ్లేవర్ కోసం మటన్ మసాలా. అంతేనండి. కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్కి రానికిస్తే మనకు టేస్టీ అయిన బఠానీ కాలీఫ్లవర్ గుర్మా రెడీ. చూడండి, మనకు రెడీ అయిపోయినాయి గుమగుమలాడే క్యారెట్, బఠానీ, కాలీఫ్లవర్ గుర్మా. టేస్టు అదిరిపోతుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూస్తాం. బాయ్.